అమ్మా, ఇది విన్నావా? హనుమంతుడు బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. కానీ కొన్ని ఆలయాలలో ఒక దేవతతో హనుమంతుని వివాహం జరుపుకుంటారంట. అవునా? ఎందుకలా? హనుమంతుడు బ్రహ్మచారి కదా. హనుమంతుడు బ్రహ్మచారి, కానీ హనుమంతుడు సూర్యదేవుని వద్ద విద్యను అభ్యసించేవాడని పురాణంలో చెప్పబడింది. అప్పుడు సూర్యుని కుమార్తె సువర్చల అనే దేవత హనుమంతుడిని ఇష్టపడితే ఈ విషయం తెలుసుకున్న సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమంతుడిని గురుదక్షిణగా సువర్చలను వివాహమాడమని చెప్తాడు. కానీ హనుమంతుడు మాత్రం దానికి తాను కలియుగం అంతమయ్యే వరకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. కలియుగం పూర్తయిన తర్వాత మాత్రం సువర్చలనని ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అదేంటి, ఎందుకు కలియుగం అయ్యాకే అని అన్నాడు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటవది బ్రహ్మచార్య వ్రతం. హనుమంతుడు తన జీవితం మొత్తం శ్రీరామ సేవకే అంకితం చేశాడు. ఇక రెండవది ఏంటంటే కలియుగంలో భక్తులకి రక్షణగా ఉండాలి. ఈ యుగంలో శ్రీరామనామాన్ని కాపాడాలి అన్న ఒక బాధ్యత హనుమంతుడి మీద ఉంది. మూడవది గురు వాక్యానికి గౌరవం. సూర్యుని మాట తప్పకూడదు, కానీ తన వ్రతాన్ని కూడా నిలబెట్టుకోవాలి. అందుకే ఆయన కలియుగం అయ్యాకే అని చెప్తాడు. పురాణాల కథ ప్రకారం హనుమంతుడు నిజమైన వివాహాన్ని మాత్రం కలియుగం చివరిలోనే చేసుకుంటాడని ఉంది.